హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గైస్, ఈరోజు వీడియోలో గిమ్మల్ని మనం ఎలా కాలిబ్రేషన్ చేసుకోవాలా అంటే గిమ్మల్ని మనం రెడీ టు షూట్కి వెళ్ళేటప్పుడు గిమ్మల్ పర్ఫెక్ట్గా కెమెరాని ఎలా మోటార్స్కి తగ్గట్టు కాలిబ్రేషన్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. గైస్, మీరు గిమ్మల్ షూట్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ కాలిబ్రేషన్ చాలా తప్పు చేసి ఎందుకు గింబల్ షాట్స్ రావట్లేదని చాలామంది కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. అవి ఎందుకు అనేది వాళ్ళకు కూడా తెలియదు. మీకు అవి నేను నీట్గా పిన్ టు పిన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రెజెంట్ నా దగ్గర చిన్న గింబల్ ఉంది. పెద్ద గింబల్ లేదు కాబట్టి మోస్ట్‌లీ దానికి దీనికి RS4 ప్రో మినీ మోస్ట్‌లీ కాలిబ్రేషన్ సేమ్‌గానే ఉంటుంది. ఓకేనా? ఏం మార్పులుండవు. జస్ట్ దానికి దీనికి ఓన్లీ ఈ బ్యాటరీ అనేది డిటాచబుల్ ఉంటుంది. దీనికి బ్యాటరీ బాడీకి అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. దానికి డిటాచబుల్ అంటే బ్యాటరీని కూడా మనం సెపరేట్ చేసుకోవచ్చు దాంట్లో. దీంట్లో ఏందంటే ఆప్షన్ లేదు. బికాస్ చిన్నది కాబట్టి పెద్ద వాళ్ళు కాంప్లికేట్ చేయలేదు. ఎందుకంటే బిగినర్స్‌కి ఫ్రెండ్లీ టు యూజ్ గైస్ ఇది. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి. మీకు పెద్ద వాటితో అంత కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. సింపుల్‌గా పోర్ట్స్ పెద్దగా ఏమి ఉండదు. వన్ ఛార్జింగ్ పోర్ట్, జస్ట్ ఒక హ్యాండిల్, ఎక్స్టర్నల్ హ్యాండిల్ ఉంటుంది కదా! హ్యాండిల్ కోసం సెపరేట్‌గా ఎక్స్ట్రా ఒకటి మనకి ఇచ్చారు. దీన్ని మనం ఇంకో విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేసుకుంటాం కదా మామూలుగా షూట్ చేసేటప్పుడు, అది కూడా మనం ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. దీనికి అటాచ్మెంట్స్ ఉంటాయి కొన్ని, ఇలా ఉంటాయి అటాచ్మెంట్స్. వాటితో మనం అటాచ్ చేసుకోవచ్చు ఇవన్నీ. సో గైస్, మన గింబాల్లో చాలా మోడ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఉంది కదా స్విచ్ బటన్. మన ఫస్ట్ ఏంటంటే PTF, PF, FPP 3 మోడ్స్ ఉంటాయి అనమాట. ఈ మోడ్స్ ఎందుకు యూస్ అవుతాయి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గింబల్కి ట్రైపాడ్ స్టాండ్ అనేది అటాచ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం మీకు నేను అన్బాక్సింగ్లో చెప్పినట్టు దీని అన్బాక్సింగ్ చెప్పిపోతే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి గైస్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 లాక్స్ ఉంటుంది. ఫస్ట్ మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే 1, 2, 3 మొత్తం 3 మోటార్స్ ఉంటాయి అన్నమాట గిమ్మల్ని. ఈ 3 మోటార్స్ మీద గిమ్మల్ అనేది మనకి ప్రాపర్గా రన్ అవుతుంది. ఈ 3 మోటార్స్ కూడా సపరేట్ లాక్ సిస్టమ్ అని ఉంటుంది. ఇక్కడ ఉంది కదా లాక్ సిస్టమ్, చూసారా? అన్లాక్ చేయగానే ఏమైంది, గిమ్మల్ అనేది పొజిషన్ మార్చుకునింది. తర్వాత ఇక్కడ ఉంది కదా ఇంకో మోటార్, దీన్ని అన్లాక్ చేయగానే దీని పొజిషన్ మార్చుకునింది. ఒక పొజిషన్కి వచ్చేసింది గింబల్. నెక్స్ట్ థర్డ్ మోటార్ దగ్గర ఇక్కడ కూడా ఒక అన్లాక్ ఉంది. దీని పొజిషన్ ఏం మారదు, దీని పొజిషన్ ఇంతేనే. ఇది క్యాలిబ్రేషన్లో మీకు అర్థమవుతుంది దీని పొజిషన్ ఎలా ఉంటుంది అనేది. గైస్, ఫస్ట్ మనం కెమెరాకి గిమ్మల్కి అటాచ్ చేసే బేస్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలా. ఈ బేస్ని ఎలా సెట్ చేసుకోవాలంటే ఈ పార్ట్ అనేది మన సైడ్ రావాలా. ఇలా ఉంది కదా, ఇది మన సైడ్ రావాలా. ఇలా సెట్ చేసుకొని ఇక్కడ ఒక లివర్ ఉంది కదా, ఈ లివర్ని మనం టైట్ చేసుకుంటే ఇంక ఇది మూవ్ కాదు. ఫస్ట్ మనకి సెటప్ అయిపోయిన తర్వాత మనకు ఒక స్క్రూ టైప్ అనేది పట్టుకోవడానికి హ్యాండిల్ టైప్ ఇచ్చారు మొత్తం తిప్పుకోవడానికి. లేకపోతే కాయిన్తోనో స్క్రూ డ్రైవర్తోనో దేంట్లోనో మనం ఫిట్ చేసుకుంటా ఉండాలా. ఈజీగా మనం కెమెరాకి ఫిట్ చేసుకోవాలా. ఇది కెమెరా ఫిట్ చేసుకునేటప్పుడు కూడా మనం మోస్ట్లీ ఇలా ఉండాలి. కెమెరాకి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ ఇది ఇలా ఉంటే సెట్ కాదు. అది తప్ప పొజిషన్ అనమాట. దీన్ని ప్రాపర్గా ఫిట్ చేసుకొని లోపల ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఈ క్రాక్ అనేది ఉంది కదా, ఈ అటాచ్మెంట్ ఉంది కదా, ఈ అటాచ్మెంట్ అనేది మీకు ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్లోకి ఈజీగా వెళ్ళిపోవాలా. టిక్ టిక్ సౌండ్ వచ్చింది కదా, ఆ సౌండ్ అనేది చివరి దాకా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక పక్కన లివర్ ఉంటుంది. ఈ లివర్ అనేది మనం టైట్ చేసుకుంటే ఇంక ఇది కదిలాడదు. షూట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు మనము చెప్పాను కదా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక మోటార్కి మనం డైరెక్ట్గా ఫిట్ చేయగానే కెమెరా ఆన్ చేయకూడదు గైస్. ఫస్ట్ మనం క్యాలిబ్రేషన్ చేసుకోవాలి. క్యాలిబ్రేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఈ మోటార్ లాక్ అనేది అన్లాక్ చేయాలి. అన్లాక్ చేయగానే కెమెరా పొజిషన్ అనేది మొత్తం సరిగ్గా లేదు. మనం అన్లాక్ చేసి కెమెరా పొజిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ కెమెరా పొజిషన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ మనం ఈ లాక్ ఉంది కదా, దీన్ని మనం లూజ్ చేసుకొని ఈ వీల్ని ముందుకి వెనక్కి తిరిపితే చూడండి ఎలా వెళ్తుందో, అలాగా మనం పర్ఫెక్ట్గా చూస్ చేసుకోవాలన్నమాట. ఇలా పర్ఫెక్ట్గా చూస్ చేసుకొని ఈ లాక్ వేసేసుకొని సెకండ్ స్టెప్ అప్ చూసుకోవాలా. అప్ సరిగ్గా లేదు. అప్ సరిగ్గా లేనప్పుడు ఇక్కడ ఒకటి ఉంటుంది మళ్ళీ, దీన్ని లూజ్ చేసుకొని దీన్ని సెట్ చేసుకున్నాం. ఇప్పుడు అప్ ఓకే, ఫ్రంట్ ఓకే. ఇప్పుడు మనం క్యాలిబ్రేషన్ ఒకటి అయిపోయింది. తర్వాత ఇది మనం లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత ఇది మూవ్ కాదు. సెకండ్ స్టెప్, సెకండ్ మోటార్ 1, 2, 3 మోటార్స్ చెప్పాయి కదా. ఫస్ట్ మోటార్ని ప్రాపర్గా మనం క్యాలిబ్రేషన్ చేస్తాం. సెకండ్ మోటార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దీన్ని కూడా సేమ్ ఈ లాక్ని ఎనబుల్ చేసుకుంటే మనకి ఇలా అయిపోతుంది అనమాట. ఇలా అయిపోయినప్పుడు మనం ఇక్కడ ఒక లివర్ ఉంటుంది మళ్ళీ సేమ్ వాటిలాగా ప్రతి ఒక్క దానికి లివర్ ఉంటుంది. లాక్ పక్కనే ఈ హ్యాండిల్ సంబంధించిన లివర్ అనేది పక్కన ఉంటుంది కాబట్టి ఈ లివర్ని మనం లూజ్ చేసుకొని
దీన్ని ప్రాపర్గా, ఇది బాగాలేదు కాబట్టి దీన్ని ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా, ప్రాపర్గా అడ్జస్ట్ అయిపోయినప్పుడు నెక్స్ట్ థర్డ్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక లాక్ ఉంటుంది కదా, దీన్ని ఎనబుల్ చేసి దీన్ని చేసేటప్పుడు మనము గింబల్ మొత్తం 40 degrees సైడ్కి వంచాలన్నమాట. వంచినప్పుడు ఇది తప్పు కాలిబ్రేషన్ కాబట్టి దీన్ని మనం సరి చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉంది గైస్. ఇప్పుడు ఇది 3 స్టెప్ కాలిబ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని కూడా లాక్ చేసుకొని ప్రతి దానికి కూడా ఈ లివర్స్ అనేది పని అయిన తర్వాత దీన్ని లాక్ చేసుకోవాలి గైస్. లాక్ చేసుకోకపోతే మీ కాలిబ్రేషన్ అనేది అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం పనంతా అయిపోయిన తర్వాత పవర్ బటన్ని ఆన్ చేసుకోవాలి. పవర్ బటన్ ఆన్ చేసుకున్నాక ఇక్కడ మీకు గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా, గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత గ్రీన్ లైట్ వెలిగిందంటే మీ క్యాలిబ్రేషన్ పర్ఫెక్ట్గా ఉందని, గ్రీన్ లేకుండా ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఉంటే మీ క్యాలిబ్రేషన్లో ఏదో తప్పు ఉందని మళ్ళీ అన్నీ లాక్ చేసుకొని మళ్ళీ క్యాలిబ్రేషన్ ఫస్ట్ నుంచి చేసుకోవాలి. ఈ క్యాలిబ్రేషన్ అయిపోయిన తర్వాత మనము ఆటో క్యాలిబ్రేషన్ చేయాలా. అంటే ఏంటంటే గింబల్ని మనం 90% పర్ఫెక్ట్గా సెట్ చేస్తాం, మిగతా 10% మోటార్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలంటే ఆటో క్యాలిబ్రేషన్ అనేది ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే ఈ మోడ్స్ కనిపిస్తున్నాయిగా, ఈ ఫస్ట్ మోడ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే కింద వైట్ కలర్లో స్టార్ట్ క్యాలిబ్రేషన్ అని ఉందిగా, దీని మీద మనం ట్యాప్ చేస్తే దీని మీద ట్యాప్ చేసేటప్పుడు మనము గింబల్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉండాలి. మనం పట్టుకోవడం కానీ దేన్ని ఉంచకూడదు. ట్యాప్ చేయగానే గింబల్ కాసేపు వణుకుద్ది, ఎందుకంటే మోటార్ని అది అడ్జస్ట్ చేసుకుంటుంది పర్ఫెక్ట్గా. వన్స్ ఆ క్యాలిబ్రేషన్ అనేది 50% అయిపోయింది. సౌండ్ మాత్రం కొంచెం వస్తుంది, ఏం కంగారు పడవకండి. ఓకేనా, మీకు గింబల్తోని పర్ఫెక్ట్గా షార్ట్స్ ఎలా తీసుకోవాలని నేను నేర్పిస్తాను. ఓకేనా, మీకు అది కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియోని చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్.